హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 49. శివాని అక్కడే ఇసుకలో మోకాళ్ళ మీద కూలపడింది. దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్నానని అర్థమై కన్నీళ్లు పెట్టుకున్న శివానికి తాను ఎలా ఇంటి నుండి బయటకొచ్చి ఈ ఊబిలో చిక్కుకున్నదో గుర్తు చేసుకుంది. 2 రోజుల క్రిందట ఏం జరిగిందంటే, శివాని ఎప్పటిలా బన్నీని ప్యాంపర్ చేస్తూ టిఫిన్ తినిపించి ఆడుకోమని పంపిందామే. రుద్ర నైట్ నుండి ఫోన్ చేయడం లేదేంటి అనుకుంటూ అతనికి ఫోన్ చేసింది శివాని. కానీ రుద్ర ఫ్లైట్లో ఉండడంతో ఫోన్ కలవలేదు. 4-5 సార్లు చేశాక విసుగ్గా, ఏమైంది ఈ రుద్రకి, ఫోన్ చేయడు, నేను చేస్తే ఏమో కలవడం లేదు అనుకుని, ఒకవేళ రుద్ర గెస్ట్ హౌస్లో ఉన్నాడేమో, వరం చెప్తుందని వెంటనే అక్కడికి ఫోన్ చేసింది శివాని. వరం ఫోన్ తీయడంతో, హలో వరం ఆంటీ, నేను శివానీని, రుద్ర అక్కడే ఉన్నాడా అని అడిగింది శివాని. శివమ్మ, బాగున్నావా? రుద్రబాబు రాత్రి నుండి ఇంటికి రాలేదమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్తున్నా బట్టలు పంపమని ఫోన్ చేసి చెప్పారు. మా ఇంటాయనకి బ్యాగ్ ఇచ్చి పంపానమ్మా. రుద్రబాబు ఏదైనా ఊరెళ్ళారేమో శివమ్మ అంది వరం. అవునా, సరేలే ఆంటీ, ఒకవేళ రుద్ర అక్కడికి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి అంటూ ఫోన్ కట్ చేసి, అబ్బా రుద్ర, నీకేదైనా చేయాలని మనసులో పడితే వెనక ముందు చూడవా? నాకొక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావని నేను అనుకుంటూ ఉండగా శివానీకేదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో, ఒకవేళ రుద్ర చేశాడేమో అని టక్కున ఫోన్ చేసి, హలో అంది శివాని. హలో, ఎవరు? శివానీనేనా మాట్లాడేది అని ఎవరితో మగగంతు వినిపించి శివాని అనుమానంగా, అవును నేనే శివానీని, మీరెవరు అని అడిగింది. మేడం, నా పేరు కిరణ్, ఇక్కడ ఒక ఆమెకి యాక్సిడెంట్ అయింది, అడిగితే మీ ఫ్రెండ్ అని మీ నెంబర్ చెప్పారు, తనకి చాలా దెబ్బలు తగిలి రోడ్డు మీద పడున్నారు అన్నాడతను. అయ్యో, ఇంతకీ తన పేరేంటి, యాక్సిడెంట్ జరిగిన ఆ ఏరియా ఎక్కడా అని అడుగుతూ కంగారుగా పైకి లేచింది శివాని. ఆవిడ పేరు మీరా అంట, ప్లీజ్ మీరు ఇక్కడికి త్వరగా రండి, ఆమె తలకి గాయమైంది, రక్తం బాగా పోతుందని చెప్పి అతను ఆ ప్లేస్ పేరు చెప్పి ఫోన్ కట్ చేశాడు. హలో కిరణ్ గారు, తనని దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, డబ్బులు నేనిస్తానని శివాని చెప్తూ ఉండగానే అతను ఫోన్ పెట్టేయడంతో ఆ నెంబర్కి తిరిగి కాల్ చేస్తూనే సురేఖని పిలిచి ఆమె రాగానే, వదినా, నేను బయటకు వెళ్తున్నాను, తొందరగా వచ్చేస్తాను, అప్పటిదాకా బన్నీని చూసుకోండి అని చెప్పి పర్స్ తీసుకుని బయటకొచ్చిన శివాని, బ్యాడ్ టైం ఏమో, ఆ టైంలో సెక్యూరిటీ కూడా వేరే వర్క్ మీద వెళ్ళారు. గేట్ దగ్గర కాపలాగా ఉన్న సెక్యూరిటీ అతనితో, పిల్లల్ని బయటకు పంపకండి అని చెప్పి అటుగా ఒక ఆటో వస్తుంటే ఆపి ఎక్కేసింది శివాని. ఆటోలో వెళ్తున్న శివాని మనసులో మీరా ఎలా ఉందో ఏంటోనని టెన్షన్ పడుతూ కిరణ్ నెంబర్కి మళ్ళీ కాల్ చేస్తూ ఉండగా, హఠాత్తుగా తన ముక్కు దగ్గర ఏదో ఘాటైన స్మెల్ రావడం, వితిన్ సెకండ్స్లో శివాని మత్తులో కూరుకుపోవడం జరిగిపోయింది. అప్పటి నుండి మత్తులో ఉన్న శివాని ఇవాళే మేలుకుని లేచింది. జరిగినదంతా గుర్తుకు రాగానే శివానికి భయం వేసింది. అసలు తనని ఎవరు తీసుకొచ్చారో, వాళ్ళకేం కావాలని ఆలోచిస్తున్న శివాని మనసులో, నా ఫ్రెండ్ మీరా గురించి కూడా వాళ్ళకి తెలిసిందంటే నా ఫ్యామిలీని చంపిన వాడే నన్ను కూడా కిడ్నాప్ చేశాడా, వాడే అయ్యుంటాడు, రుద్ర ఇక్కడ లేడని కూడా తెలిసే ఇంత పక్కాగా నన్ను ప్లాన్ చేసి కిడ్నాప్ చేశాడు, వాడిప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి నాకు మేలే చేశాడు, ఆ మనిషి ఎవడో నా వాళ్ళని ఎందుకు చంపినా అక్కని పిచ్చిదాన్ని చేశాడో, ఆ నేరం ఏ పాపం తెలియని రుద్ర మీద ఎందుకు వేశారో తెలుస్తుంది, నాకంటూ ఎవరూ లేకుండా అనాథని చేసినా ఎవ్వరిని వదలను, నా కోసం రుద్ర వచ్చేసరికి నేనే వాళ్ళంతా చూస్తానని ఆవేశంగా అనుకున్న శివానికి మరో ఆలోచన వచ్చింది. అసలు వాడిని అంతం చేయడం నా వల్ల అవుతుందా, పక్కాగా ప్లాన్ చేసి ఇన్నేళ్లుగా కనబడకుండా గేమ్ ఆడిన వాడి తెలివి ముందు నేను నిలబడగలనా అని ఒక్క క్షణం డిసప్పాయింట్ అయినా శివాని వెంటనే, లేదు, నా వాళ్ళని చంపి నా అక్కని పిచ్చిదాన్ని చేసినందుకు నేనే నా చేతులతో వాడిని చంపాలి, ఆ ప్రయత్నంలో ఒకవేళ నా ప్రాణం పోయినా నాకు బాధ లేదు, నా బిడ్డ ఇప్పుడు ఒంటరి కాదు, వాడి కోసం భయపడటానికి, వాడికి తండ్రిగా రుద్ర ఉన్నాడు, ఇంకా తన ఫ్యామిలీ ఉంది, నేను లేకపోయినా బన్నీకి వాడి ఫ్యామిలీని అందించాను, కొన్ని రోజులు నా కోసం ఏడ్చానా, మెల్లగా రుద్ర తన ప్రేమతో బన్నీని మామూలుగా మార్చగలడు అని స్థిరంగా అనుకుంది శివాని. రుద్ర ఫ్లైట్ ఎక్కి సీట్లో కూర్చుని, నీ చావుని నువ్వే ఆహ్వానించుకున్నావని
నీకిప్పుడు అర్థం కాదురా. నా పెళ్ళాం అందరిలాంటి ఆడపిల్ల కాదు. దానికి నువ్వు చేసిన అన్యాయానికి నీ పీక కోసి నీ ప్రాణం తీయగలదు. ఒకవేళ దాన్నేమైనా చేసి నాకు దూరం చేస్తే నాలో ఉగ్రుడిని చూస్తావు అని కోపంగా పిడికిళ్ళు బిగించాడు రుద్ర. ఎప్పుడెప్పుడు ఇండియాలో కాలు పెడతానా అని ఉంది రుద్రకి. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రదీప్కి రుద్ర ఇచ్చిన వార్నింగ్తో టెన్షన్ పడడం చూసి స్నేహ అతని భుజంపై చేయి వేసింది. ప్రదీప్ ఉలిక్కిపడి స్నేహని చూసి రిలాక్స్ అవుతూ ఆమె చేతిని తీసేస్తూ, నువ్వా, ఏమైనా కావాలా స్నేహ అని అడిగాడు. మా అన్నయ్యతో మాట్లాడినప్పటి నుండి ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని డౌట్గా అడిగింది స్నేహ. ప్రదీప్ అసహనంగా, వాడి కోపం నీకు తెలియదు స్నేహ. నాకందరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పెళ్ళాడు. కానీ శివాని మిస్ అయింది కదా, అందుకే వాడు నా మీద కోపం చూపిస్తున్నాడు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, మీ నాన్నగారి దగ్గర నేనుంటాను అన్నాడు ప్రదీప్. స్నేహ అతన్ని డౌట్గా చూస్తూ, నాకేం రెస్ట్ అవసరం లేదు, ఆయన దగ్గర నేనుంటాను అంటూ అక్కడే కూర్చుంది స్నేహ. స్నేహ తనని అనుమానంగా చూడటం గమనించి, నీకేమైంది అలా చూస్తున్నారు అన్నాడు ప్రదీప్. ఏం లేదులే, మా అన్నయ్య అంత కోపంగా ఉన్నాడంటే నువ్వేదో చేశావని నా డౌట్ అంది స్నేహ. తను ఉన్న టెన్షన్ని, విసుగుని స్నేహ మీద చూపించలేక సైలెంట్గా ఉన్న ప్రదీప్ స్నేహ అలా అనగానే, ఏయ్ ఏంటే తమాషాగా ఉందా నీకు? వాడు నా ఫ్రెండ్, నన్నేమైనా అనే రైట్ వాడుకుంది. అలా నువ్వు అందులో పెదార్థాలు తీసావంటే చంపుతా అని వార్నింగ్ ఇచ్చాడు ప్రదీప్. అబ్బో బాగా కవర్ చేసావులే అంది వెటకారంగా స్నేహ. ఏయ్ నిన్ను అంటూ కోపంగా స్నేహ చేతిని మెలిపెడుతూ, నన్ను అనవసరంగా ఎందుకే రెచ్చగొడతావు, నోరు మూసుకుని ఓ మూలకు పడుండు అన్నాడు ప్రదీప్. స్నేహకి తన చేయి నొప్పి పుడుతున్నా లెక్క చేయక, ఇప్పుడు నువ్వు బెదిరిస్తే నేను భయపడి నోరు మూసుకోవాలా అంది స్నేహ. అప్పుడే ఎవరో అటుగా రావడం చూసి స్నేహ చేతిని వదిలి దూరం జరిగాడు ప్రదీప్. అప్పుడే ప్రదీప్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడిన తర్వాత స్నేహ దగ్గరకు వచ్చి, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండని చెప్పి స్నేహ ఆన్సర్ కోసం చూడకుండా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు ప్రదీప్. జరిగింది గుర్తు చేసుకుంటున్న శివాని వెనుకగా హఠాత్తుగా ఎవరిదో నీడ తన మీద పడగానే టక్కున వెనక్కి తిరిగింది ఆమె. తన ముందు ముసుగు వేసుకుని నిలబడిన వ్యక్తిని పోల్చడానికి తనకెక్కువ టైం పట్టలేదు. కానీ శివాని రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే తను అనుమానించిన మనిషి కాకపోతే అవతల మనిషి కంటే తనే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది కాబట్టి. తన మనసు ఆ గిల్టీని భరించలేదు. అందుకే పూర్తి క్లారిటీ లేనిది ఓ డెసిషన్కి రాకూడదనుకుంది శివాని. పైకి లేచి నిదానంగా ఒక్కో అడుగు వేస్తూ ఆ మనిషి ఎదురుగా నిలబడింది శివాని. ఆమె తన దగ్గరకు రాగానే శివాని చేతిని పట్టుకున్నాడతను. ఆ స్పర్శని గుర్తుపట్టడం క్షణంలో 100వ వంతు కూడా పట్టలేదు ఆమెకి. శివానీలో కోపం కట్టలు తెంచుకుంటుంటే శివాని అతని ఫేస్కు తగిలించుకున్న మాస్క్ లాగగానే అతనెవరో పూర్తి క్లారిటీతో తన కళ్ళు, మనసు, మైండ్ అన్నిటికీ కన్ఫర్మేషన్ దొరకగానే చాలా ఫోర్స్గా బలమంతా ఉపయోగించి అతని చెంప పగలగొట్టింది శివాని. మగాడు ఆడదానికంటే శారీరకంగా బలవంతుడే, కానీ తెగింపు, పట్టరాని ఆవేశంలో ఉన్న ఆడదానికి విపరీతమైన శక్తిని ఇస్తాయని శివాని కొట్టిన దెబ్బ చెప్పకనే చెప్పింది. ఆమె కొట్టిన ఫోర్స్కి 4 అడుగులు వెనక్కి పడ్డ అతనికి పెదవి చిట్లి రక్తం బయటకొచ్చింది. కానీ అతని ఫేస్లో ఏమాత్రం కోపం లేదు. పైగా ఏదో సాధించాననే గర్వం కూడా ఉంది అతని కళ్ళల్లో. కొట్టినా నవ్వుతున్నా అతన్ని దగ్గరకు వెళ్ళి కోపంగా వాడి కాలర్ పట్టుకుని పైకి లాగి, ఎందుకు చేసావురా ఇదంతా, ఏం కావాలి నీకు అని కోపంగా అడిగింది శివాని. కామ్ డౌన్ బేబీ, నువ్వు అనవసరంగా బీపీ పెంచుకుని హెల్త్ పాడు చేసుకుంటే నేను తట్టుకోలేను. నాకు ఎవ్వరూ ఏమైపోయినా నష్టం లేదు, నువ్వు బాగుండాలంతే, నీకోసమే ఇదంతా చేశాను బేబీ అంటూ శివానీని దగ్గరికి తీసుకుపోయాడు అతను. చెప్పుతో కొడతాను వెధవా, నీకు ఇలాంటి ఆలోచనలున్నాయని తెలియక నిన్ను ఎంతగా నమ్మన్రా. ఎందుకు చేసావు ఇదంతా, నువ్వే నా వాళ్ళందరినీ చంపావా
అని అడిగింది. కానీ ఎక్కడో అతను కాదని చెప్తే వినాలని ఆమె మనసు తప్పిస్తుంటే మినుకు మినుకుమంటున్న ఆశతో అతన్ని అడిగింది శివాని. సమాధానంగా వాడు నవ్విన నవ్వుతో వాడే చంపాడని అర్థమవుతుంటే తట్టుకోలేని శివాని కౌశల్ అంటూ గట్టిగా అరిచి, ఎందుకురా నా వాళ్ళని చంపావు? నా వాళ్ళు నీకేం ద్రోహం చేశారురా అంటూ ఆపకుండా వాడి 2 చెంపలు కొడుతూనే ఉంది. కానీ కౌశల్లో కొంచెం కూడా పెయిన్ అన్న ఫీలింగ్ కనపడలేదు. కొట్టి కొట్టి తన చేతులే మంట పుట్టాగిపోయిన శివాని గట్టిగా ఏడుస్తూ వాడి కాలర్ పట్టి, ఎందుకురా ఇలా చేశావు? నిన్ను నా ఫ్రెండ్ కంటే నా ఫ్యామిలీ మెంబర్గానే చూశాను కదరా. నీకు అమ్మ లేదని, ఆ బాధ నీకు కలగకూడదని ఎంత ప్రేమగా చూశానురా. నిన్ను మా అమ్మ నాన్న కూడా సొంత మనిషిలా చూసారే. మరి వాళ్ళని చంపడానికి నీకు మనసెలా ఒప్పిందిరా? వాళ్ళని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? అభంశుభం తెలియని నా తమ్ముడేం పాపం చేశాడని వాణ్ణి కూడా చంపావురా అని ఏడుస్తూ అలాగే నేలపైకి జారిపోయిన శివాని ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు కౌశల్. శివ అంటూ తన ఫేస్ని దోసిళ్లలోకి తీసుకుని, నువ్వేడిస్తే నేను చూడలేనని నీకు తెలుసు కదా బేబీ అంటూ తన బొటన వేళ్లతో ఆ కన్నీళ్లు తుడుస్తుంటే వాడిని అసహ్యంగా చూస్తూ ఆ చేతుల్ని విదిలించి కొట్టింది శివాని. గిల్లి జోలపాడటం అంటే ఇదేరా? నువ్వు నాకు అంతులేని దుఃఖాన్నిచ్చి ఇప్పుడు ఏడవకు నేను చూడలేనంటావా? నేనేడిస్తే చూడలేవా? మరి నువ్వు నా వాళ్ళని చంపితే నేను సంతోషిస్తానని అనుకుని చంపావా అని కోపంగా అరిచింది శివాని. బేబీ, నువ్వు నా మీద ఎంత కావాలంటే అంత కోప్పడు. నీ కోపం పోయేదాకా నన్ను కొట్టు, కానీ అసహ్యించుకోకు. నేను భరించలేను. మా అమ్మ పోయిన తర్వాత నాకు ఏడుపు అంటే ఏంటో తెలియకుండా చేసింది నువ్వే. అలాంటి నువ్వు నన్ను చీదరించుకుంటుంటే నాకు ఏడుపొస్తుంది బేబీ అని చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెడుతున్న కౌశల్ని చూసి ఏమనాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది శివాని. తన వాళ్ళని చంపినవాడు తన కళ్ళ ముందే ఉన్నాడు, కానీ తను వాడిని చంపలేకపోతుంది. చిన్నప్పటి నుండి వాడితో తనకున్న అనుబంధం గుర్తొస్తుంటే వాడిని చంపడానికి చేతులు రావడం లేదు. కానీ వాడి క్రూరత్వం తలుచుకుంటే కోపం వస్తుంది. ఎందుకురా ఇలా మారిపోయావు అని ఏడుస్తూ అడిగిన శివాని సూటిగా చూస్తూ, నీకోసమే అన్నాడు కౌశల్. ఏంటి, నా కోసమా అంటూ అయోమయంగా చూసింది శివాని. అవును, నీకోసమే. నిన్ను ఎప్పటికీ నా దగ్గర ఉంచుకోవాలి. నీకు నేను తప్ప ఎవరూ ఉండకూడదు అనుకుంటే నువ్వు అలా ఆలోచించలేదు. నీకందరూ కావాలంటావు. పైగా మీ అక్కకి మీ నాన్నకి నేనేం చేశానో ఎందుకు చేశానో తెలిసిపోయింది. అందుకే చంపేశాను అని చెప్తూ నవ్వుతున్న వాడి క్రూరత్వానికి ఒక్క క్షణం శివానికి ఒళ్ళు చెలదరించింది. రే, నిన్ను చేరదీయడం బాబుకు పాలు పోసి పెంచినట్లయింది కదరా. మా జీవితానికి శనిలా మారుతావని తెలియక చేరదీశాను. ఎందుకురా ఇలా మారిపోయావు? అసలు నువ్వు మా కౌశల్వేనా, లేదా అతనిలా ఉండే ఇంకెవరివైనానా? నిన్ను కావ్య ప్రాణంగా ప్రేమిస్తుంది. నువ్వు కూడా తనని లవ్ చేశావు కదరా. మరి నా కోసం నువ్వు హత్యలు చేయడం ఏంటి? నీ మాటలకి నాకు పిచ్చి పట్టేలా ఉందంటూ తిరుగుతున్న తలని పట్టుకుని కిందున్న ఇసుకలో కూలబడిపోయింది శివాని. శివ బేబీ అంటూ తనని పట్టుకోపోయాడు కౌశల్. కానీ శివాని వాడి చేతులను నెట్టేస్తూ, నన్ను తాకావంటే చంపేస్తాను అని కోపం అసహ్యం కలగలిపిన స్వరంతో అరిచింది. అయినా కౌశల్ నవ్వుతూ, నువ్వేం చేసినా నాకు ఇష్టమే బేబీ. నువ్వు చెప్పావనే ఆ కావ్య అంటే నాకు ఇష్టం లేకపోయినా లవ్ చేస్తున్నట్టు నటించాను. అది పెళ్ళంటుంటే దాన్ని చంపేయాలనిపించింది. కానీ నేను తనని చంపితే నీకు డౌట్ వస్తుందని చంపకుండా వదిలేశాను. కానీ నీకు నీ వాళ్ళని చంపింది నేనే అని ఎప్పటికైనా తెలిసిపోతుందని అర్థమైంది. అందుకే ఎవరో చెప్పడం ఎందుకు, నేనే నిజం చెప్పేస్తే సరిపోతుందని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. పాపన్ని మగుడు నేనెవరో తెలుసుకోవాలని ఫారెన్ వెళ్ళి నిన్ను నాకు ఈజీగా దొరికేలా చేశాడు. నువ్విక ఎప్పటికీ నాతోనే ఇక్కడే ఉండిపోతావు. ఆ విషయం తలుచుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా బేబీ అని నవ్వుతూ చెప్పాడు కౌశల్. వాడి నవ్వు, వాడి మాటలు తనకు కొత్తగా వింతగా అనిపించడంతో పాటుగా వాడిని చూస్తుంటే ఒక సైకోలా కనపడుతున్నాడు శివాని కంటికి. శివాని అలాగే కూర్చుని, అసలు నీకేం కావాలి, నా శరీరమా అని ఏహ్యభావంతో అడిగింది శివాని. ఆ మాటలకి కౌశల్ కోపంగా, ఏయ్, అలా అంటే నాకు కోపం వస్తుంది. నీ శరీరం నాకు కావాలనుకుంటే ఇప్పటిదాకా ఆగను. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ, నువ్వు నాపై చూపించే కేరింగ్ కావాలి.
నన్ను చిన్నపిల్లాడిలా ప్యాంపర్ చేయడం కావాలి. నేను చిన్నప్పుడు ఏడుస్తుంటే నువ్వు జోలపాట పాడేదానివి చూడు. అప్పుడు నేను నీ ఒడిలో పడుకుని ఎప్పుడు మనం అలాగే ఉంటే ఎంత బాగుండును అనుకునేవాణ్ణి. కానీ రాను రాను మనల్ని మీ పేరెంట్స్ హద్దులంటూ నన్ను నీకు దూరంగా ఉంచడం నాకు నచ్చలేదు. వయసు పెరిగితే ఏమైంది, నీ ఒడిలో పడుకోకూడదా? ఆ విషయంలో మీ అమ్మ నిన్ను తిట్టడం నాకు నచ్చలేదు. మీ నాన్న నాతోనే డైరెక్ట్గా చెప్పాడు, బాబు ఒక వయసు వచ్చాక ఆడ మగ కలిసి ఉండడం ఒక హద్దు వరకే బాగుంటుంది, లేదంటే చూసేవాళ్ళు తప్పుగా చూస్తారు. నువ్వు మా ఇంటికి ఎక్కువగా రావద్దంటాడా? అసలు నాకు నిన్ను దూరం చేయడానికి అతనెవరు అని కోపంగా పళ్ళు నూరుతాడు కౌశల్. వాడి మాటలకి షాక్తో అలాగే చూస్తూ ఉంది శివాని. రే, అంత మాత్రానికే నా తల్లిదండ్రుల్ని చంపేశావా అని షాక్ అవుతూ అడిగింది శివాని. అదొక్కటే అయితే ఎందుకు చంపుతాను బేబీ అన్నాడు నవ్వుతూ వాడు. శివాని వాడి వైపు భయంగా చూస్తూ ఉంటే, బేబీ నువ్వు నన్ను చూసి భయపడ్డం నాకు నచ్చదు. ఎప్పుడూ నువ్వు నన్ను తిడుతూ కొడుతూ సరదాగా ఉంటావే, అలాగే ఉండాలి తప్ప ఇలా భయపడకూడదు. ఛా, మీ వాళ్ళు చచ్చి కూడా నాకు నేను దూరం చేయాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం అని కోపంగా అరిచాడు కౌశల్. రే, ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావని నేను ఈరోజు ఊహించలేదురా. మా అక్క నీకేం చేసిందిరా? తనని ఎందుకు నవ్వుల పాలు చేయాలని చూసావు అని శివాని బాధగా అడిగింది. శివ, నువ్వు ఇలా బాధపడడం నేను చూడలేను. నువ్వు బాధపడినా ఏడ్చినా నా కోసమే ఏడవాలి. అప్పుడు కూడా మీ వాళ్ళు పోయారని నువ్వేడుస్తుంటే నిన్ను అలా చూసి ఎక్కడ నేను బయటపడిపోతానో అని మా నాన్న నన్ను బలవంతంగా ఫారెన్ తీసుకుపోయాడు. అప్పుడు నేను స్పృహలో లేననుకో, లేదంటే ఆయనతో ఎప్పటికీ వెళ్ళేవాడిని కాదు అని చెప్తున్న కౌశల్ మాటలకి మరింత షాక్ అయిన శివాని, అంటే నువ్వు చేసిందంతా మీ నాన్నకి కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె. తెలుసు, కానీ ఆయనకి నేను ఇలా చేయడం ఇష్టం లేదు. కాదంటే ఆయన్ని వదిలి నేను దూరంగా వచ్చేస్తానని తప్పక సైలెంట్గా ఉంటాడు. ఆయన విషయం వదిలే బేబీ, ఇప్పుడేం చెప్తున్నా? గుర్తొచ్చింది. నేను తిరిగి వచ్చాక మీ అక్క బ్రతికే ఉంది, కానీ పిచ్చిదైపోయిందని. నువ్వు తనకి సేవలు చేస్తుంటే నాకు వచ్చిన కోపానికి తనని పీక్క పిసిగి చంపేయాలనిపించింది. కానీ నీకోసమే ఆ పని చేయలేదు. అసలు నాకు మొదట నచ్చనిది మీ అక్కే తెలుసా? దానివల్ల నిన్ను మీ అమ్మ నాన్న ఎప్పుడు తిట్టేవారు. అదో దేవత అని పొగడడం నాకు నచ్చలేదు. నువ్వు కదా దేవతవి. ఏ సంబంధం లేని వాళ్ళకి కూడా కష్టమంటే ముందుండి హెల్ప్ చేసి నిన్ను కదా వాళ్ళు మెచ్చుకోవాలి. అది చేయకుండా తిడతారా? అందుకే మీ అక్కని ఏడిపించి అది చేయని తప్పుకి అందరూ తిట్టి పోడుస్తుంటే తట్టుకోలేక కుమిలి కుమిలి దానికదే చావాలని ప్లాన్ చేశాను. నీ విలువ అప్పుడు తెలిసేది. అసలు నేను అనుకుంది వేరు శివ. ఆ రోజు మీ అక్కకి ఆ డ్రగ్ ఇచ్చాక తనని ఎప్పటి నుండో లవ్ అని వెంట తిరిగే ఆ దినేష్కి అప్పగించి వాళ్ళ రొమాన్స్ని సీక్రెట్గా వీడియో తీసి మీ అక్కకి చూపించి దాన్ని మానసికంగా దెబ్బతీయాలి. నీ వాళ్ళకు కూడా అదేం చేసిందో చూపించి దాని వీడియోలు బయటపెట్టి అవమానంతో దానంతటదే ఆత్మహత్య చేసుకునేలా చెయ్యాలనుకున్నాను. మీ వాళ్ళు కూడా మీ అక్క చేసిన పనికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చేస్తే మనకెవ్వరూ అడ్డురారు అనుకుని స్కెచ్ చేశాను. కానీ ఆ రోజు ఆ రుద్రగాడు మధ్యలో వచ్చి మీ అక్కని గ్రద్దలా తన్నుకుపోయి నా ఆశలు అడియాసలు చేశాడు. అది చాలదన్నట్టు మీ అక్కని పెళ్ళికి కూడా చేసుకుంటానని ఆ రుద్ర చెప్పడం నాకు నచ్చలేదు. అందుకే వాడి వేలితోనే వాడి కన్ను పొడిపించాను. ఆ వాసుగాడి గురించి తెలుసుకుని వాడితో కథంతా నడిపించాను. రుద్రకి మీ అక్కకి పెళ్లి జరగకుండా వాడికి అదంటే అసహ్యం కలిగేలా చేశాను. ఆ వాసుగాడికి వాళ్ళ మావయ్య ఇచ్చిన డబ్బుతో పాటు నేను కూడా మనీ ఇచ్చాను. కానీ మీ నాన్న తెలివైనోడు కదా, నా గురించి అంతా తెలుసుకుని నీకు చెప్పాలని చూశాడు. ఆలోగా నా లక్ బాగుండి నువ్వు అదే టైంకి వైజాగ్ ట్రిప్కి వెళ్ళావు. అదే మంచి టైం అని మీ వాళ్ళని చంపేశాను. నేనే నా చేతులతో మీ నాన్నని కొట్టి కొట్టి చంపాను. మీ అమ్మని కూడా పీక కోసేశాను. ఆవిడ ఎప్పుడు నీ మీద అరుస్తూనే ఉంటుంది కదా, అందుకే ఆ నోరు శాశ్వతంగా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.